ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్రో స్టేషన్లోని వాహన పార్కింగ్ రేట్లని భారీగా పెంచారని నిరసిస్తూ మెట్రో స్టేషన్లో ఆందోళన చేపట్టారు. ఇష్టం వచ్చినట్టు తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని మెట్రో ప్రయాణికులు ఆగ్రహించారు. LNTకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 వీలర్కు 2 గంటలకు 10 రూపాయలు, 8 గంటలకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మెట్రో టికెట్కి సమానంగా మెట్రో పార్కింగ్ రేట్లని వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మెట్రో పార్కింగ్ దగ్గర రేట్లు పెంచేశారు ఒక్కసారిగా అన్న నేపథ్యంలో అక్కడ ప్రయాణించే వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏం జరుగుతోంది అక్కడ? ఎస్ ధనలక్ష్మి, ఒక్కసారిగా ఈరోజు పార్కింగ్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళు తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకోసం పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ స్థలం వెళ్లడంతో అక్కడ రేట్ల బోర్డు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి బోర్డు దర్శనమిస్తుంది. ప్రధానంగా అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగులు, ఐటీ ప్రాంతం, ఇటు అమీర్పేట కానీ, హైటెక్ సిటీ కానీ, రాయదుర్గ్ కానీ, ఇటు ప్రాంతాల్లో అందరూ కూడా ఐటీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మిగతా ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళు ఆఫీస్లోనే 8 గంటల డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రావడానికి పోవడానికి 1 గంట 2 గంటల టైం, ఈ విధంగా 1.5 నుంచి 2 గంటల టైము జర్నీకి సరిపోతుంది. ఒకవేళ ఆఫీస్ నుంచి తొందరగా స్టేషన్కి రాగలిగితే ఆ టైము, లేదంటే ఇంకా కొంత టైం ఎక్కువగా పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు 10-11 గంటల టైంకి మళ్ళీ వాళ్ళు వాపసు వచ్చి ఇక్కడ తమ వాహనాన్ని తీసుకెళ్ళడానికి వీలవుతుంది. అలాంటి వారందరికీ కూడా చాలా భారంగా మారపోతుంది. గతంలో ఈ కొన్ని ప్రాంతాలు, ఇటు నాగోల్ కానీ, మియాపూర్ కానీ, అదేవిధంగా బేగంపేట కానీ, ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నేరుగా కేటాయించినటువంటి స్థలాలు ఉన్నాయి పార్కింగ్ కోసం. ఆ ప్రాంతాల్లో ఫ్రీగా పార్కింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్ కట్టి అందులో పార్కింగ్ ఫ్రీగా ఇవ్వాలి. ఆ పైన ఏదైనా ఉంటే దానిని వ్యాపార అవసరాల రీత్యా వాడుకోవడం ద్వారా ఈ ఉచిత పార్కింగ్ ను సౌకర్యం కల్పించాలనేది ప్రధానంగా ప్రభుత్వం LNTకి సూచించింది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. కానీ ఎక్కడైతే పెద్ద స్థలాలు ఉన్నాయో ఇక్కడ మాత్రం ఫ్రీగా పార్కింగ్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం భారీగా పార్కింగ్ రేట్లను పెట్టారు. మనం చూస్తే 2 వీలర్ కు కేవలం 2 గంటలు పార్కింగ్ చేస్తే 10 రూపాయలు వసూలు చేస్తుండగా అక్కడి నుంచి 2 గంటల నుంచి 8 గంటల దాకా మనం 4 గంటలు చేసినా, 5 గంటలు, 6 గంటలు చేసినా కూడా 25 రూపాయలు 8 గంటల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 12 గంటల వరకు ఒకవేళ ఉంటే 8 గంటలు దాటి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఎక్కువైనా కూడా 40 రూపాయలు 2 వీలర్ కు చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అధికంగా దాటితే మాత్రం ప్రతి గంటకు 5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కార్లకు సంబంధించి అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 12 గంటల సేపు ఒకవేళ కారును అక్కడ పార్క్ చేస్తే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఐటీ ఉద్యోగులు కారు తీసుకొని వచ్చి పార్క్ చేసి వాళ్ళ ఉద్యోగం చేసుకొని పోతే మాత్రం 60 రూపాయలు, నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు ఛార్జ్ 60 రూపాయలు అవుతుంది. మళ్ళీ తిరిగి రావడానికి 60 రూపాయలు, 120 రూపాయలు తమకు ఛార్జ్ అయితే ఇప్పుడు కార్ పార్కింగ్కే వాళ్ళు మరొక 120 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం 2 గంటల కోసం 30 రూపాయలు, అదేవిధంగా 8 గంటల సేపు పెడితే 75 రూపాయలు చెల్లించాల్సి, 3 గంటలు 4 గంటలు పెట్టినా కూడా 75 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 12 గంటల తర్వాత ఎంత ఎక్కువగా పెడితే ప్రతి గంటకు 15 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ విధంగా వసూలు చేసేటువంటి పరిస్థితులు కల్పించింది మెట్రో రైల్. గతంలో టాయిలెట్స్ ను కూడా ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత టాయిలెట్స్ కు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు పార్కింగ్ ను కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా ఇచ్చి ఆ పార్కింగ్ కు వసూలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపైన ఒక్క సైడ్ మాత్రమే పార్కింగ్ ఉన్నట్టుగా మెట్రో రైల్ వెబ్సైట్ లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి వివరాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో అంటే మెట్రో స్టేషన్ 4 వైపులు ఉంటే కేవలం ఒక్క సైడ్ మాత్రమే చాలా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఉంది. చాలా కొద్ది ప్లేస్లలో మాత్రమే 2 ప్రాంతాలు అంటే 2 సైడ్ల పార్కింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్కింగ్ సౌకర్యం కల్పించడంలో మెట్రో రైల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ట్రావెల్ టికెట్ తో ఈక్వల్ గా ఇప్పుడు రేట్లను పెంచేశారు అని అక్కడ ఆందోళన చేస్తున్న క్రమంలో అసలు ఒక్కసారిగా ఎందుకింత రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్ ద సేమ్ టైం మనం ఆ వోచర్ ఏదైతే ఉందో, ఆ బోర్డు ఏదైతే ఉందో అది చూస్తున్నాము, అందులో రాశారు
పార్క్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని, పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్ అని అంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు ఓన్ రిస్క్ లో పెట్టుకోవాలి అనుకుంటే అంత ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఏంటి? మరి దీనిపై ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎస్, దీనికి సంబంధించి ప్రతిసారి అధికారుల నుంచి వివరణ అడిగితే మాత్రం ఎలాంటి వివరణ రాదు. అక్కడ వాళ్ళు పార్కింగ్ లాట్ నిర్వహిస్తున్నారు, అందులో ఏం పోయినా కూడా ఏమైనా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఆ యజమాన్యాలదే. కానీ తమకేం సంబంధం లేదు అంటే ఇక అక్కడ పార్క్ చేసి డబ్బులు తీసుకోవడానికే వీళ్ళు ఉన్నారా అనేది ఒకటి చూడొచ్చు. గతంలో కూడా ఎల్బీ నగర్ కానీ అదేవిధంగా చైతన్యపురి కానీ అనేక ప్రాంతాల్లో ప్రైవేటు పార్కింగ్ కు అనుమతి ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళు. పార్క్ హైదరాబాద్ పేరుతో ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాళ్ళు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకున్నారు. ఆ ప్రాంతాల్లో బళ్ళు పోయినటువంటి పరిస్థితి, అనేక బళ్ళు పోయినట్టుగా పార్కింగ్ ప్రాంతంలో పెట్టినప్పుడు అనేక బళ్ళు పోయినట్టుగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎలాంటి ఓన్లీ ఫీజులు వసూలు చేసుకుంటుంటారు. అక్కడ ఎండ ఉంటుంది, వర్షం వస్తుంది, కానీ బండి అట్లే ఎండలోనే అదే వానలోనే నాంతూ ఉండాలి. వాళ్ళకు కనీసం అక్కడ షేడ్ అంటే నీడ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ నీడ వేసి దానికి హోర్డింగ్స్ పెట్టుకొని తక్కువ రేటుకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నిబంధనలు చెప్తున్నాయి. పైన హోర్డింగ్ నడుస్తుంటుంది, వాళ్ళు కొన్ని మాత్రమే ఒక 2-3 బస్ స్టాపుల్లాగా వేశారు. ఆ తర్వాత మిగతా ప్రాంతం అంతా దాదాపు 100-200 బైకులన్నీ కూడా రోడ్డు పైనే ఉంటాయి. దానికి మాత్రం ఫీజు వసూలు చేస్తుంటారు, వస్తారు ఫీజు వసూలు చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. అదే విధంగా మనం గతంలో ఈ అంశం పైన 2 వీలర్ వెహికల్ తో అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ 4 వీలర్స్ యజమానులతో మాట్లాడినప్పుడు కానీ మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డు పైన పెడుతున్నాం, దీనివల్ల ఎక్కడ ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది కాలేదు, వీళ్ళు ఏమైనా దాన్ని సెట్ చేస్తున్నారా, ఏమైనా రక్షణ కల్పిస్తున్నారా అంటే ఎలాంటివి లేనప్పుడు మేము ఎందుకు వాళ్ళకు పార్కింగ్ ఫీజు చెల్లించాలని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. తాము ఏదైతే ఛార్జ్ ఉంటుందో ఆ ఛార్జ్ అంతా మేము చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదు అని అంటే అంతకంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ నేను చెప్పిన నాగోల్ నుంచి హైటెక్ సిటీ ఎండ్ టు ఎండ్ పోతే మాత్రమే 120 రూపాయలు అవుతుంది. ఒకవేళ వాళ్ళు మధ్యలోనే దిగి అదే 8 గంటలు లేదా 10 గంటలు పని చేసుకొని మళ్ళీ వాపస్ వస్తే వాళ్ళ ఛార్జ్ కంటే కూడా కార్కు చెల్లించేటువంటి పార్కింగ్ ఫీజు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అని అంటే అర్థం చేసుకోవచ్చు అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయో. దాదాపు అనేక ప్రాంతాల్లో వీళ్ళ కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఆ స్థలాలను తీసుకెళ్లి హెచ్ఎంఆర్ మెట్రో అధికారులు లీజ్ లో పెట్టి లోన్స్ తీసుకొచ్చారు. కానీ అక్కడ మాత్రం పార్కింగ్ సౌకర్యం కల్పించేటట్టుగా నిర్మాణాలు చేపట్టలేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఒక్క పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేపట్టారు. దానిని 2018-19 టైంలో శంకుస్థాపన చేశారు నాంపల్లి ప్రాంతంలో. కానీ ఇప్పటి వరకు అది పూర్తి కానటువంటి పరిస్థితి. అది 18 నెలలు లేదా 2 సంవత్సరాల్లో పూర్తి కావాల్సినటువంటి ఆ నిర్మాణం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో పార్కింగ్ కోసం ప్లేసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ లో అయితే జిహెచ్ఎంసీ ఆఫీసును జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ యశోద హాస్పిటల్ అదేవిధంగా మెయిన్ రోడ్ కు సంబంధించినటువంటి దాంట్లో పార్కింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మెట్రోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పార్కింగ్ అక్కడ సౌకర్యం కల్పించారు. దాని నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ స్థలాన్ని తీసుకున్నారు, అక్కడ అవకాశం ఉన్న మేరకు ఫ్రీగా ఉచితంగా సౌకర్యం కల్పించకుండా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అంతా చూస్తే మెట్రో రైలు అధికారులు మెట్రోకు వచ్చేటువంటి వాళ్ళకు మరింత భారం పెంచే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మెట్రో నుంచి కనెక్టివిటీ పెంచుతామన్నారు, ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచలేదు. కాబట్టి తప్పనిసరిగానే సిటిజన్స్ 2 వీలర్ లేదా 4 వీలర్ తీసుకొని అక్కడ వరకు వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తమ వాహనాలు అక్కడ నిలుపుదల చేసి వాళ్ళు మెట్రోలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి వాళ్ళకి మనం చూస్తే ఇంకొకటి ఇందులో మనం చూడొచ్చు, మెట్రోలో టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. ఆ టాయిలెట్స్ కూడా 2 సైడ్స్ ఉండాలి, కానీ కేవలం 1 సైడ్ ఏర్పాటు చేశారు. ఎవరైతే మెట్రో ట్రైన్ దిగి అవతలకి వెళ్ళిపోతారో మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాలంటే యువతలకి రావడానికి వీల్లేనటువంటి పరిస్థితి. మొత్తం దిగి రోడ్ ఎంబడి నడుచుకుంటూ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వచ్చి పైకి వెళ్లి టాయిలెట్ యూజ్ చేసుకోవాలి. ఆ టాయిలెట్స్ కూడా ఇటీవల డబ్బులు వసూలు చేస్తున్నారు. గతంలో మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ మెట్లన్నింటినీ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అందులో ఉచితంగా టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. రోడ్ సైడ్ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కానీ అదేవిధంగా మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసినటువంటి టాయిలెట్స్ కానీ అన్నిటికీ డబ్బులు వసూలు చేయడమే కాదు, ఇప్పుడు పార్కింగ్ బాధుడు కూడా మెట్రో అధికారులు ముందుకు తీసుకొచ్చారు. దీంతో కొంతమంది ఈ విధంగా అయితే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక ఇక్కడ చెల్లించేటువంటి డబ్బులను ఎందుకు నేరుగా వెళ్ళిపోవచ్చు కదా అనేది అందరు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు టాయిలెట్స్ అదేవిధంగా పార్కింగ్ కు ఫీజులు
పెంచారు, వసూలు చేస్తున్నారు. కొన్ని ఫ్రీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మళ్ళీ పార్కింగ్ ఫీజులు పెట్టారు. మరికొద్ది రోజుల్లో మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఛార్జీలు కూడా పెరిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఒక కమిటీ వేశారు, కమిటీ మొత్తం వివరాలు సేకరించింది. ఎలక్షన్స్ వచ్చినటువంటి కారణంగా ఆ చర్య వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. త్వరలో మెట్రో రైలు ఛార్జీలు కూడా పెరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రాముడు.